హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ మీ రెగ్యులర్ పేపర్ సప్లిమెంటరీ పేపర్ 2024 జనవరి ఫిబ్రవరిలో అడిగినటువంటి క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు పీరియాడిక్ ఫంక్షన్ యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పీరియాడిక్ ఫంక్షన్. ఓకేమా, అసలు పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటిది, మరి యూనిట్ స్టెప్ ఫంక్షన్కి పీరియాడిక్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి మీకు తెలిసి ఉండాలి. మరి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లమా, మరి సెకండ్ షిఫ్టింగ్ ప్రాబ్లమా, మీన్స్ దట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ బేస్ చేసుకొని సెకండ్ షిఫ్టింగ్ డిరైవ్ చేస్తాం, రైట్? మరి సెకండ్ షిఫ్టింగ్ థియరమా లేదా పీరియాడిక్ ఫంక్షనా అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు అది కూడా చెప్తాను వీడియో ఎండింగ్ లోపు. క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్లో డిఫైన్ ద పీరియాడిక్ ఫంక్షన్ అని అడుగుతారు, ప్రాబ్లం అడుగుతారు. పీరియాడిక్ ఫంక్షన్ అంటే దీన్నే వేవ్ ఫంక్షన్, వేవ్ ఈక్వేషన్ అని అడుగుతారు. సైన్ కాస్ ట్రిగ్నోమెట్రిక్లో ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం మీ సప్లీలో వేవ్ ఈక్వేషన్ అని మెన్షన్ చేశారు, దట్ ఈస్ రిలేటెడ్ టు పీరియాడిక్. పీరియాడిక్ అని ఎలా అంటామంటే ఇచ్చినటువంటి పీరియడ్ని బేస్ చేసుకుని మనం వెదర్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ ఆర్ సెకండ్ షిఫ్టింగ్ అని అంటాము. యాక్చువల్గా పీరియాడిక్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఎఫ్ ఆఫ్ టీ బి ఎ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ టీ అయితే ఇట్ డిఫైన్స్, ఏ విధంగా డిఫైన్ చేస్తారంట పీరియాడిక్ ఫంక్షన్ ఇక్కడ చూడండి. ఇట్ డిఫైన్స్ వాట్? Laplace of f of t which is equal to 1 by e to the power of minus st integral of 0 to infinite e power st f of t dt. Here small t and capital T both are different. This capital T, this is the period of that function and small t is the variable. Okay, sorry, parameter in that Laplace. అవునా? ఎప్పుడైనా మనం ఇచ్చినటువంటి ప్రాబ్లం మరి పీరియాడిక్ అని ఎలా చెప్తామో, మరి సెకండ్ షిఫ్టింగ్ అని ఎలా చెప్తాను చూడండి డిఫరెన్స్. పీరియాడిక్ అని ఎప్పుడు చెప్తాము, సెకండ్ షిఫ్టింగ్ ప్రాబ్లం కూడా ఇలానే ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ పీరియాడిక్ అండ్ సెకండ్ షిఫ్టింగ్ అంటే, బట్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాబ్లం అనేది ఇట్ డిఫైన్స్ అప్ టు ఇన్ఫైనైట్, అంటే 0 to పై టు ఇన్ఫైనైట్ వరకు ఉంటుంది తీసుకుంటాము, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే ద టోటల్ లెంత్ ఇస్ 2π వరకే ఎండ్ అవుతుంది. మీన్స్ సపోజ్ యూ కెన్ టేక్ 0 π 2π అంటే వేవ్ ఇలా ఇక్కడి వరకే తీసుకుంటాం, రైట్? ద పర్టికులర్ పీరియడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పీరియాడిక్ ఫంక్షన్. బట్ అలా కాకుండా సేమ్ ప్రాబ్లం ఇక్కడ మీకు మెన్షన్ చెయ్యలేదు, అంటే టిల్ ఇన్ఫైనైట్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, t గ్రేటర్ దెన్ 0 t లెస్ దెన్ 0 అంటే ఇది టిల్ 0 to ఇన్ఫైనైట్ అని తీసుకుంటాం, ఇది తక్కువ. అవునా? అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు గో ఫర్ ద సెకండ్ షిఫ్టింగ్ థియరం, అవి కూడా ఇలానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ద ఫైనల్ పీరియడ్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ పీరియాడిక్ అంటే దిస్ క్యాపిటల్ P రిప్రజెంట్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. మరి ఈ ప్రాబ్లంలో పీరియడ్ ఏంటి అది మనకు తెలియాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చదివి ఏ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలనేది నేర్చుకోండి. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మోర్ అండ్ మోర్ మెథడ్స్, మీన్స్ కొన్ని డివిజన్ బై టీలో ఉంటాయి, మల్టిప్లైడ్ బై టీ, కొన్ని e⁴ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఫస్ట్ షిఫ్టింగ్ లేదా నార్మల్గా కూడా చేయొచ్చు. ఓకే, ఆ విధంగా ప్రాక్టీస్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ప్రాబ్లంలో వాళ్ళు మెన్షన్ చేశారు ఎఫ్ ఆఫ్ టీ, వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ అండ్ ద పీరియడ్ ఈజ్ వాట్ 2π అన్నారు. మేడం మీకు డౌట్ రావచ్చు, మరి 2π అని మెన్షన్ చేయకపోతే నేనేం తీసుకోవాలి అని అంటే, చూడండి అమ్మా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? 0 to π ఒకటి, π to 2π. ఇది స్టార్టింగ్ అయితే ఇది ఎండింగ్, అంటే టోటల్ లెంత్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 2π. ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. ఇవ్వకపోతే పీరియడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ 2π ఎండింగ్ లిమిట్. ఓకే, అది తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇక్కడ అంటే ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. ఇప్పుడు మరి ప్రాబ్లంలో వాట్ ఈస్ ద టీ అనేది మీకు తెలియాలి, రైట్? దిస్ ఈస్ అ గివెన్ వన్, sin t. The t lies in between 0 to π. If it is 0, t lies in between π to 2π అంటున్నాను. మేడం ఇది ఎలా అప్లై చేయాలి అని అంటే, యాక్చువల్గా బై ద పీరియాడిక్ డెఫినేషన్ దిస్ ఇస్ అ ఫార్ములా. ఓకే,
ఆ ఫార్ములాని ఎలా రాయాలి అంటే నేను చెప్తాను. అండ్ బిఫోర్ దాట్ వాట్ ఈస్ అ పీరియడ్ టీ మీకు తెలియాలి, రైట్? వాట్ ఈస్ అ క్యాపిటల్ టీ హియర్? దట్ ఈస్ 2π. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్ములాని దీనికి లాప్లాస్ కనుక్కోవాలి. లాప్లాస్ ఆఫ్ పీరియాడిక్ అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని బై యూజింగ్ ద పీరియాడిక్ డెఫినేషన్ ఇలా రాయొచ్చు కదా. 1 మైనస్ e to the power of minus st capital T 0 to infinite e to the power of minus st small t into f of t into f of t dt. బాగా వినండి. కానీ ఫంక్షన్ అనేది 2 ఇంటర్వెల్స్గా డివైడ్ చేశాను కాబట్టి నేను ఈ ఫార్ములాని స్ప్లిట్ చేసి ఏ విధంగా రాస్తాను అని అంటే దట్ ఈస్ 1/1 minus e to the power of s. What is our t here? 2π. ఓకే, అండ్ ఫంక్షన్ ఫస్ట్ వన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to π. ఫస్ట్ వన్ 0 to π. ఓకే, ప్లస్ ఆఫ్ సెకండ్ వన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? π to 2π. ఎలా రాయాలి? e to the power of minus st f of t dt plus of the next interval e to the power of minus st f of t dt. ఓకే, ఇప్పుడు నాకు బెట if the interval means if the function t lies in between 0 to π, 0 to π మధ్యలో ఉంటే t వాల్యూ, then what is our function? చూడండి, if the function value lies in between 0 to π, what is the function value? Sin t. అంటే in the place of f of t for this limit you can consider sin t. Then what about the next one? Π to 2π. In this limit what is the function value? 0. ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని 1/1 minus e to the power of 2πs అని రాస్తాను. ఓకే, 2 ముందుకు రాశాను. 0 to π చూడండి అమ్మ, కనిపిస్తుందా? 0 to π e to the power of minus st f of t. 0 to π అయినప్పుడు నాకు ఫంక్షన్ వాల్యూ ఏంటిది? sin t dt. మరి π to 2π తీసుకుంటే what is my function value here? 0 dt. ఓకే, అంటే ఈ సెకండ్ టర్మ్ విల్ గోయింగ్ టు వానిష్. 0 into something 0, ఓన్లీ ఐ గెట్ దిస్ వన్. అవునా? మరి దానికి డైరెక్ట్ ఫార్ములా ఏదైనా ఉందా అని అంటే ఉంది, చూడండి. అదేంటి అని అంటే చూడండి అమ్మా, నేను ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తున్నాను. దిస్ టర్మ్ 0 into something 0 అయిపోయింది. దెన్ ద రిమైనింగ్ ఈస్ 1/e to the ఏముంది నాకు చెప్పండి? 1 minus e power 2πs into 0 to π e to the power of minus st sin t dt. కొంతమంది డైరెక్ట్ ఇది చూడంగానే లియేట్ ఆర్ ఐలేట్ అప్లై చేస్తారు. బట్ ఫ్రమ్ అవర్ 12th స్టాండర్డ్ మనకేమని తెలుసు అని అంటే, మీకు గుర్తుండాలండి, ఇది ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ e to the power of a, this is e to the power of ax into sin bx ఉంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. దట్ ఈజ్ e power ax upon a square plus b square into a sin bx minus b cos bx అండి. ఓకే, రిమెంబర్ దట్ ఫార్ములా. ఈ మెథడ్లో మ్యాక్సిమం ఈ ఫార్ములా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇది ఇక్కడ అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి బిడ్డ. 1/1 minus e power 2πs. ఓకే, ఇక్కడ ఏముంటుంది? 0 to π ద లిమిట్. దీన్ని ఇలా రాయొచ్చు కదా, e to the power of a. a అంటే ఏంటిది ఇక్కడ చెప్పండి? a is nothing but what? a is nothing but minus s. అవునా? సారీ, a is nothing but minus s. అంతేనా? ఎస్, మైనస్ ఎస్. ఓకే, టీ కోఎఫిషియంట్ కదా బెట ఏ అంటే మైనస్ ఎస్ అంటే ఈ పవర్ మైనస్ ఎస్. ఎక్స్ అంటే టీ. ఓకే, ఈ టు ది పవర్ ఆఫ్ ఏ ఎక్స్ అంటే ఇది కదా. దిస్ వన్ ఇన్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎస్ హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ టీ కోఎఫిషియంట్ 1 కదా. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సైన్ బిఎక్స్.
ఓ ఏ అంటే మైనస్ ఎస్ కదా బేటా. ఏ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎస్ అంటే మైనస్ ఎస్ సైన్ బి అంటే 1 కదా, సైన్ ఎక్స్ మైనస్ బి ఇంటూ కాస్ బిఎక్స్ అంటే కాస్ ఎక్స్ అయిపోయింది. దీనికి లిమిట్స్ 0 to π అప్లై చేస్తాను. నాకు ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది అని అంటే, ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా మీకు? రాయొచ్చా ఇక్కడ వరకు? ఎస్, చూడండి అమ్మా, ఇది ఇది ఎక్స్ కాదండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కదా, టీ. ఓకే, ఇప్పుడు upper limit minus of lower limit. In the place of t, substitute pi value. కింద ఏముంది e to the power of, ఇది మైనస్, మనం ఇక్కడ మైనస్ మర్చిపోయినాం ఇక్కడ ఓకే, మైనస్ 2πs e to the power of minus st. What is our st? s into t అంటే ఎంతండి పై, s pi by s square plus 1 ఓకే ఇంటూ పై పెట్టండి, మైనస్ ఎస్ సైన్ పై మైనస్ కాస్ పై. ఓకే, ఇంకొకటి ఏమొస్తుంది నాకు, అప్పర్ లిమిట్ అండి ఇది. లోవర్ లిమిట్ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ 0, e to the power of minus s into 0 upon s square plus 1 ఓకే మైనస్ ఎస్ సైన్ 0 మైనస్ కాస్ 0. చూడండి వాల్యూస్ నేను ఇక్కడ రిపీట్ చేస్తాను, ప్లీజ్ నోట్ డౌన్. ఏమంటున్నారు ఇక్కడ చూడండి, 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs, ఇదేమవుతుంది e to the power of మైనస్ ఎస్ పై ఆర్ పై ఎస్ అని రాద్దాం, ఎందుకని ఇక్కడ 2πs ఉంది కాబట్టి ఫస్ట్ పై రాయండి, తర్వాత ఎస్ రాయండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 1, చూడండి బేటా, ఎస్ ఎక్స్ సైన్ సైన్ పై అంటే 0. దెన్ వాట్ అబౌట్ అవర్ కాస్ పై? కాస్ పై ఇస్ -1, సైన్ పై ఇస్ 0. ఓకే, కావాలంటే రాసుకోండి ఇక్కడ, సైన్ పై 0, కాస్ పై -1, సైన్ 0 0, కాస్ 0 1, అవి యూజ్ అవుతాయి ఇక్కడ. ఇది 0, ఇది -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 వస్తుంది. ఓకే, మైనస్ ఆఫ్, ఇది ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది, 1/s స్క్వేర్ ప్లస్ 1 ఓకే ఇంటూ సైన్ 0 0, కాస్ 0 1, ఇది మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో నుంచి నేను డినామినేటర్, చూడండి అమ్మా, ఇది ఇంటూ 1 కదా, ఇంటూ 1 అంటే ఇదే వస్తుంది, రాయొచ్చా ఇక్కడ? ఓకే, ఇక్కడ రాద్దాం చూడండి. ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను, అప్పుడు నాకేమొస్తుంది, 1/e పవర్ మైనస్ 2πs e పవర్ మైనస్ πs బై s స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఈ రెండిట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది +1 ఇంటూ దిస్ అంటే ఇదే వస్తుంది, 1 కదా, మధ్యలో ప్లస్ ఉంటుంది, రైట్? ఓకే, ఈ రెండిట్లో నుంచి నేను 1/s స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీసాను అనుకోండి, ఏమని రాయొచ్చు నేను, 1/s స్క్వేర్ ఎల్సిఎం తీసాను అనుకోండి, ఎల్సిఎం తీస్తే s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎంత వస్తుంది, e పవర్ మైనస్ πs ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఏదైనా క్యాన్సిల్ అవుతాయా బేటా? అవుతాయి. చూడండి ఏది క్యాన్సిల్ అవుతాయి అంటే, నేను డినామినేటర్లో ఈ టర్మ్ని ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ముందుకు రాశాను, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ πs. కావాలంటే చూడండి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఈ పవర్ πs హోల్ స్క్వేర్, అప్పుడు అదేమవుతుంది 2πs అవుతుంది, అవునా? ఎస్, 2πs అవుతుంది, రైట్?
అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాశాను. మనకి న్యూమరేటర్లో ఏముందండి, ఈ పవర్, ఈ వన్ని ముందుకు రాస్తాను, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 5s. ఓకే, ఇప్పుడు నాకు ఏవేవి క్యాన్సిల్ అవుతాయి బేటా, దీస్ టూ గెట్ క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? Therefore the given answer is 1 by s square plus 1 into 1 minus e power minus 5s. Okay, this is the final answer for the given problem. ఈ విధంగా మనం పీరియాడిక్ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా వినండి. దీన్నే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అనే క్వశ్చన్ అడిగారండి మొన్న ఎగ్జామ్లో. నెక్స్ట్ వీడియోలో అది సాల్వ్ చేద్దాం. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ కింద డిస్క్రిప్షన్లో హౌ టు జాయిన్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లాప్లాస్ ప్లేలిస్ట్ ఎవ్రీథింగ్ ఇస్తాను, చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చాను, అక్కడ ఆల్రెడీ ఓల్డ్ పేపర్స్ షేర్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.